చాలా విషయాలు చాలా మంది చెప్తుంటారు, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు. అవును సార్. ఇట్లా చెప్పిన ప్రతి విషయాన్ని మనం వీడియోలు చూసుకుంటా నమ్మి అంటే దాన్ని లోతేమిటో దాని తత్వం ఏమిటో తెలియకుండా ఎవరు ఏది చెప్పితే దాన్ని గుడ్డిగా ఆచరించడం అనేది సరి అయింది కాదు. అవును సార్, అవును. అయితే ఇట్లాంటి దాని గురించి మనకు బుద్ధుని జీవితంలో చాలా కథలు కనిపిస్తాయి కదా. అయితే ప్రతిదానికి కూడా సాధారణంగా బుద్ధుడు ఏం చేస్తాడంటే నువ్వు సెల్ఫ్గా నీ అంతటా నువ్వుగా శోధించాలి అనే విషయాలే చాలా సార్లు. ఏదో పూర్వం నుంచి వచ్చిందని పెద్దవాళ్ళు చెప్పిరని గురువులు చెప్పిండ్రని ఇది ఆచారమో సంప్రదాయమో ఇట్లా ఏదో గుడ్డిగా నమ్మకు, నువ్వు నీ అంతటా నువ్వు శోధించు అనేది చెప్తా ఉంటాడు. అవును సార్. అట్లాంటి సందర్భం ఏదైనా ఉన్నదా సార్? అయితే ఒక గౌతమ బుద్ధుడు ఒకసారి తన శిష్యులతోనే ఉన్నాడు సార్. ఆయన ఏదో చెప్తాడు వాళ్ళకు. అయితే అదే రోజు ఒక 2 సంఘటనలు జరిగినాయి సార్. అయితే ఒక ఆయన ఫస్ట్ ఒక ఆయన ఎప్పటి నుంచో దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాడు సార్. అంటే ఎట్లా అంటే వాళ్ళ తాత చెప్పిండట, అరే దేవుడు ఉన్నారా, నువ్వు దేవాలయాలకు కానీ టెంపుల్లకు కానీ నువ్వు ఇట్లా ఖర్చు పెడితే అది నీకు పుణ్యం అవుతుంది, నీకు చాలా మంచిదిరా అని చెప్పిండట. అట్లా చెప్పడంతోనే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఏ పని చేసినా ఏ వ్యాపారం చేసినా వచ్చినా సగం డబ్బులు ధార్మిక కార్యక్రమాలకి ఖర్చు చేస్తానట. టెంపుల్లకు ఇవ్వడము, ఆయన ఫెస్టివల్స్ వస్తే ఫెస్టివల్స్ ఖర్చు చేయడము. ఇట్లా దాదాపు ఆయనకి 20 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తే ఆయన ప్రెసెంట్ ఏజ్ దాదాపు 65 years సార్. అట్లా రకరకాలుగా డబ్బులు ఖర్చు పెట్టినట. డబ్బులు ఖర్చు పెడితే ఒకరోజు ఒక డౌట్ వచ్చిందట సార్. ఆయనకు వచ్చిన డౌట్ ఏంటంటే, మరి నేను ఇంతగానో ఖర్చు చేసిన కదా, మరి ఒకవేళ దేవుడు లేకపోతే ఇప్పుడు నా పుణ్యం పాపం కౌంట్ చేసేది ఆయనే కదా, ఒకవేళ ఆయననే లేకపోతే నేను చేసిందంత వృధా అవుతుంది కదా అని ఒక సందేహం వచ్చిందట సార్. అది వారం 10 రోజుల లోపల తీవ్రంగా అయిందట. అదేదో దేవుడు ఉంటే చేస్తే ఓకే, లేకపోతే నేను చేసిందంత వృధా కదా అని రకరకాల ప్రశ్నలు ఆయన మైండ్లో ఇట్లా తిరుగుతున్నాడు సార్. దీనికి సరైన సమాధానము గౌతమ బుద్ధుడు మాత్రమే చెప్పగలుగుతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదామని పోయినాడు సార్. మార్నింగ్ టైంలోనే శిష్యులతో ఏదో మాట్లాడుతుండట. ఈయన పోయి, స్వామి నేను ఒక ప్రశ్న అడుగుతా, చాలా ముఖ్యమైంది, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఈ ఒక్క విషయం మీద నేను ట్రావెల్ అయ్యి వచ్చిన, సమాధానము చెప్పండి అని అంటాడట. ఏంటిది నీ ప్రశ్న అని అంటాడట. అన్న తర్వాత ఆయన గతం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఆయన జర్నీ మొత్తం చెప్పినాడు బుద్ధునికి చెప్పి, ఇంతకీ దేవుడు ఉన్నాడా లేడా అని అంటాడట. అంటే గౌతమ బుద్ధుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దేవుడు లేడు అంటాడు. ఇప్పుడు ఈయన ఇన్ని రోజులేమో ఉన్నాడు అనుకొని చేసుకుంటూ వచ్చిండు. ఆయన ఒకటే మాటతో ఏమన్నాడు అంటే దేవుడు లేడు అని చెప్పిండు సార్. దేవుడు లేడన్న తర్వాత ఆయనకి ఏదో ఇక మూర్ఛ వచ్చినంత పని అయిందట. అరే ఇంత కష్టపడితే, ఇన్ని దానాలు చేస్తే, ఇన్ని ధర్మాలు చేస్తే, ఇన్ని టెంపుల్ కట్టిస్తే, ఇంత చేస్తే చివరికి దేవుడు లేడు అన్నాడు. మన జన్మ వృధా అయిపోయినట్టే, ఇక వేస్ట్, అంటే డబ్బులన్నీ వృధా అయిపోయినాయి, కనీసం ఇట్లా అన్న పనికి వస్తుండవచ్చు నా వారసులకు అని ఏదో రకరకాల ప్రశ్నలు తిరుగుతున్నాయట. ఇక అక్కడున్న శిష్యులు కూడా అనుకున్నారట, అదేదో మంచి ప్రశ్నే అడిగిండు, ఓవరాల్గా మనకు కూడా సమాధానం దొరికింది, ఏ దేవుడు లేడు అని వాళ్ళు కూడా సమాధాన పడ్డారట సార్. అయితే ఈ మార్నింగ్ టైంలో జరిగింది. ఇట్లా టైం గడుస్తుంది, సాయంత్రం అవుతుంది. సాయంత్రం అయితే మళ్ళీ ఇంకొక ఆయన వచ్చినాడు సార్. ఆయన పూర్వపు స్టోరీ ఏంటంటే, ఆయన పూర్తి నాస్తికుడు సార్. ఏ రోజు దేవుని నమ్మలేడట. ఈయన ఏ రకమైనటువంటి దేవునికి సంబంధించి చర్చలు జరిగినా ఎవరినైనా ఓడిస్తాడు. ఆయన తర్కవాదంలో ఎవ్వడు గెలుస్తలేడు, ప్రతి ఒక్కడు ఓడిపోతాడు. అట్లా చాలా సంవత్సరాలు గడిచింది సార్. ఆయన దాదాపు 20-25 ఏళ్ళప్పుడు ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరో చెప్పారు, అరే దేవుడు లేడు ఏది లేదురా, అనవసరంగా అట్లాంటి భ్రమలేం పెట్టుకోకురా అని చెప్పిండు. ఆ విషయాన్ని మాత్రమే పట్టుకున్నాడు ఈయన. పట్టుకొని ఎంతమందిని ఓడించాడు. ఆయనకు కూడా 20-25 సంవత్సరాలు స్టార్ట్ చేస్తే ఆయన కూడా నియర్లీ 70 years వచ్చినాయి. ఆయనకి ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తింది సార్. ఏంటిదంటే, నేను ఇన్నేళ్ల నుంచి దేవుడు లేడు అని అందరినీ నా
తర్కవాదంతో ఓడించుకుంటూ వచ్చిన ఒకవేళ ఉంటే ఎట్లా నేను వచ్చిన తర్వాత అక్కడికి పోతే నన్ను తీసుకుపోయి నరకంలో పడేస్తే మేము ఇన్ని కష్టాలు ఓలు పడాలి. ఇది ఈ గౌతమ్ బుద్ధుడు అయితేనే ఇప్పుడు ఎన్లైటెన్ పర్సన్ అంటారు, ఆయన అయితేనే సరైన సమాధానం చెప్తారు అని ఎవరు అడిగినా చెప్తారు, ఆయన దగ్గరికి పోయి అడుగుదామని మీ దగ్గర వరకు వచ్చిన సమాధానం చెప్పురు అని అంటాడు. అని అదే ఇదే క్వశ్చన్ అడుగుతున్నాడు, దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పి ఈ పూర్వ స్టోరీ అంతా చెప్తాడు. అనగానే వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దేవుడు ఉన్నాడు అని అంటాడు సార్. ఓకే, దేవుడు ఈయనకేమో ఉన్నాడని చెప్పిండు, ఆయనకేమో లేడని చెప్పిండు. లేడని చెప్పిన తర్వాత ఆయన తీవ్రమైన విచారంతో బాధతోని తల కిందికి వేసుకొని మస్తు బాధతోనే ఆయన ఆ కుటీరాన్ని వదిలి బయటికి వెళ్ళిపోయింది సార్. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అసలైన ప్రశ్న ఆ శిష్యులకు స్టార్ట్ అయింది. ఇక మార్నింగ్ ఏమో లేడు అన్నాడు, సాయంత్రం ఏమో ఉన్నాడు అన్నాడు. మరి ఉన్నాడా లేడా? మరి ఇప్పుడు అడిగితే ఎట్లుంటుందో, సాయంత్రం నైట్ వరకు అడుగుదామని అనుకుంటారు అందరు. ఇదే చర్చ సార్. ఇక నైట్ అందరం కలిసి భోజనం చేస్తారు. భోజనం చేసేటప్పుడు ఒక శిష్యుడు ఏమన్నంటే, గురువుగారు ఏమనుకోకుర్రి, ఇది నా ఒక్కని ప్రశ్న కాదు, అందరి ప్రశ్న, ఇందుకు దేవుడు ఉన్నాడా లేడా అని అడుగుతారు. పొద్దున్నేమో ఒక ఆయనకు లేడని చెప్పారు, సాయంత్రం వచ్చేసరికి మరి నిజంగా ఉన్నాడా లేడా అని అన్న తర్వాత అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే, సరే మార్నింగ్ ఆయన ఏ శోధన చేయలే, ఆయన ఎట్లాంటి విచారణ చేయలే. ఆయన తాత ఏం చెప్పిండు, దాన ధర్మాలు చేయరా, చేస్తే నీకు పుణ్యం వస్తుంది, నువ్వు ఒకనొక రోజు పోతావు, పోయిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి అయిన తర్వాత నువ్వు బాగా పుణ్యకార్యాలు చేసిన వాటిని నిన్ను స్వర్గానికి పంపుతాడురా అన్న ఒకే ఒక్క మాట పట్టుకొని ఇన్ని సంవత్సరాలు జర్నీ చేసిండు. ఆయనకి ఇప్పటికీ సంశయం ఉంది ఉన్నాడా లేడా అని. ఇప్పుడు ఆయన అట్లాంటి ప్రశ్న అడిగినప్పుడు నేను లేడు అని చెప్పిన, మొట్టమొదటిసారి ఆయన జీవితంలో అన్వేషణ అనేది స్టార్ట్ చేస్తాడు. దానికోసము నేను దేవుడు లేడు అని చెప్పిన. ఇక సాయంత్రం ఆయనే దేవుడు లేడు అని ఆయన పరిశోధన ద్వారా ఆయన ఒక నమ్మకానికి రాలే, ఆయన ఒక నిర్ణయానికి రాలే. ఎవరో చెప్పారు, అది చెప్పింది నమ్మి, వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు నమ్మి, వాళ్ళ మాటలు పట్టుకొని ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసి కనబడ్డ ప్రతి ఒక్కరిని ఆయనకు వాగ్దాడి బాగుందని, ఆయన ఏతువాదంతో తర్కవాదంతో ఓడించుకుంటూ ఇక్కడ వచ్చి మళ్ళీ నన్ను ప్రశ్న ఏమంటాడు, ఉన్నాడా మరి అని అడిగిండు. ఉన్నాడా లేడా అన్నాడు. అంతటి సందేహం ఉన్నాడు ఇన్ని సంవత్సరాల జర్నీ ఎట్లా చేసిండు? ఒకవేళ ఆయన ప్రశ్న తప్పైతే ఎంత మందిని మోసం చేసినట్టు, మొదట ఆయన ప్రశ్న తప్పైతే ఆయన జీవితకాలంలో ఆయన ఎంత లాస్ అయినట్టు. అందుకే ఈ సాయంత్రం ఆయనకు ఉన్నాడు అని చెప్పిన. ఈ ఇద్దరు వ్యక్తులు మొట్టమొదటిసారి వాళ్ళ జీవితంలో అన్వేషణ అనేది స్టార్ట్ చేస్తారు. మొదట ఆయన లేడు అన్నాం కాబట్టి నిజంగా ఉన్నాడా లేడా అని ఆయన అన్వేషణ స్టార్ట్ చేస్తాడు. సాయంత్రం అయినా కూడా ఉన్నాడు అన్నాం కాబట్టి నిజంగా ఉన్నాడా అని ఈయన అన్వేషణ స్టార్ట్ చేస్తారు. జీవితంలో వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. వాళ్ళు ఏదైతే సొంతంగా శోధించి వాళ్ళు ఏదైతే నిర్ణయానికి వస్తారో అది మాత్రమే సత్యము. దాంతో ప్రశ్నలు ఉండని స్థితే కావాలని గౌతమ్ బుద్ధుడు అంటాడు. ఓకే, బాగుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఏదైనా సరే, ఎవరు చెప్పినా సరే, ఇప్పుడు మనం చెప్పినా సరే, ఇంకెవరు చెప్పినా సరే, ఏదాన్నైనా కానీ మనము శోధించకుండా మనంతట మనం ప్రయత్నం చేయకుండా గుడ్డిగా నమ్మడం అనేది మంచిది కాదు కదా. అది ఎన్ని రోజులైనా గుడ్డిగా నమ్మడం అనేది సరైనది కాదు అనేది విషయం సార్. ఓకే.